వెల్కమ్ టు ఎల్జేసీ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విజయ్ రాజకీయ విజయంపై కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్. ప్రాణాల కంటే హెల్మెట్ ముఖ్యం. అనిత అవగాహన ర్యాలీ. టీవీకే అధినేత విజయ్ చెన్నైలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులతో ప్రభుత్వ ఏర్పాట్లపై ఆయన చర్చించనున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన టీవీకే 108 స్థానాల్లో కైవసం చేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీకి మరో 10 స్థానాలు కావాల్సి ఉంది. నెక్స్ట్ జీవితం కంటే విలువైనది మరొకటి లేదని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు పాయకరావుపేట నియోజకవర్గంలో అడ్డు రోడ్డు నుంచి నక్కపల్లి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి అనే నినాదంతో కనీసం ఎప్పటికైనా మేల్కొని మన ప్రాణాలు, మన కుటుంబాల భవిష్యత్తును కాపాడుకుందామని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మోహన్ రావు, పలువురు పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేఏ పాల్ చేసిన సంచలన వ్యాఖ్యలు విజయ్ రాజకీయ విజయంపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కేఏ పాల్ మాట్లాడుతూ విజయ్ నేతృత్వంలోని తమిళగా వెట్రి కజగం సాధించిన విజయం పెద్ద రాజకీయ మార్పుకు సంకేతమని చెప్పారు. ఇది కేవలం సినీ క్రేజ్ కాదు, ప్రజల్లో మార్పు కోరుకునే భావజాలం పెరుగుతోందని వ్యాఖ్యానించారు. యువత కొత్త నాయకత్వాన్ని ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. And then finally, you see what I said on the day, February 22nd, I said, Mr. Stalin, if you don't call tomorrow, if you don't change, you will become ex-chief minister, just like Jayalalitha became in 2004. Because if their heart is not changed after election, Mr. Stalin will become ex-chief minister like Jayalalitha. If this chief minister does not support, God will put new chief minister after 2 months. పిలిస్తా విజయ్ వచ్చేసును, ఆయన ముఖ్యమంత్రి అయిపోయినాము. Repented 2014, I campaigned against C1. Same like 2024, Mr. Y.S. Jagan Mohan Reddy, who refused to meet and host. I said it January 9th, and 2024 June, he became ex-chief minister. Here is the warning to our Telugu chief ministers or any politician. You come against God's work. What happened to Y.S. Rajshekhar Reddy in 2009? Vanished from the earth, lost his life. Hundreds of examples, not one, all over the world. Don't go against peace, don't go against charities, don't go against societies. Today, our Telugu chief ministers still politically using their political power, legal power to do illegal activities against the ancient pattern Pentecostal church gospel to the unreached millions and our peace meeting. Be careful. Don't stand against God. You will be wiped out of this map, or your political party will be wiped out. With God, all things are possible. And Vijay, blessed are the meek. I even offered him money, 150 to 200 crore. He said, no,
Dr. Paul, I only want your blessings. After I become Chief Minister, let us develop Tamil Nadu. I am here standing with the next Chief Minister of Tamil Nadu, Vijay Joseph. Put him on the map, introduce him to the world leaders, and develop the state of Tamil Nadu. Don't compromise, Vijay. God is with you. People are with you. Truth is with you. I am with you. Thank you very much. విశాఖపట్నం గాజ్వాక్ లో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో బీజేపీకి మెజార్టీ లభించిన నేపథ్యంలో పాత కన్నబాని పాలనలోని పార్టీ కార్యాలయం వద్ద కార్యక్రమం నిర్వహించారు. ఏపీ మీడియా ప్యానలిస్ట్ గాజ్వాక కన్వీనర్ కర్ణన్ రెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో కార్యకర్తలు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. బాణాసంచా కాల్చి నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం చారిత్రాత్మకమని, ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన రోజు. ఎందుకంటే భారతదేశంలో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో 200 సీట్లు పైగా భారతీయ జనతా పార్టీ విజయ దుందుభి మోగిస్తుంది. ఇప్పటికే 202 సీట్లు పైగా మెజార్టీలో ఉంది. మరి 15 ఏళ్ల దుర్మార్గ పాలనకు ఏదైతే దీదీ గారు ఉన్నారో మమతా బెనర్జీ గారిని ఇంటికి పంపించేశారు. ఆవిడ దుర్మార్గ పాలన, ముఖ్యంగా పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి వచ్చే ముస్లిమ్స్ అందరూ కూడా ఆశ్రమం కల్పించి వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చి ఓట్లు ఇచ్చి మరి దొంగ ఓట్లతో ఇన్నాళ్ళు గెలిచారు. మరి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR వచ్చినప్పటి నుంచి ఏవైతే దొంగ ఓట్లు ఉన్నాయో అన్నీ పోవడంతో ఇప్పుడు ఎక్కువ పర్సంటేజ్ కూడా చాలా చక్కగా ప్రజలంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా మన పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలోని కూడా మొదటిసారిగా మరి సినీ రంగం నుంచి వచ్చినటువంటి విజయ్ గారు మంచి 109కి పైగా సీట్లు మెజార్టీలో ఉన్నారు. మరి ఏదైతే డిఎంకే వాళ్ళు తుడిచిపెట్టుకుపోయారు. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా చేసిన స్టాలిన్ గారు 9,000 ఓట్ల భారీ ఓట్ల ఆధిక్యంతో ఓడిపోయారు. ఆయన 9,000 ఓట్లతో ఓడిపోయారు. చాలా దారుణంగా ప్రజలంతా కూడా వాళ్ళు ఓడించారు. వాళ్ళ యొక్క దుర్మార్గ పాలన కూడా పక్కన పెట్టారు. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి కేరళలో కూడా మరి LDF పోయి UDF వచ్చింది. అక్కడ కూడా అక్కడొక్క మాత్రమే కాంగ్రెస్లో కొంత ఓటు కల్పించారు. అక్కడ కూడా ఈ CPI CPM వాళ్ళకి లెఫ్ట్ పెట్టేశారు. మరి పుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీ సుపరిపాలన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో సుపరిపాలనకు మళ్ళీ పట్టం కట్టారు. మరి అస్సాంలో కూడా వరుసగా మళ్ళీ గెలిపించారు. మరి భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి విజయం సాధిస్తే సుపరిపాలన వస్తుంది కాబట్టి మళ్ళీ ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉండదు, పట్టం కడతారు. అదే పశ్చిమ బెంగాల్ కానివ్వండి, ఇక్కడ మనకు తమిళనాడు కానివ్వండి, అక్కడ దుర్మార్గ పాలన ప్రజలంతా కూడా తిరస్కరించారు. ఇప్పుడు భారతదేశంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ 3 రాష్ట్రాల్లోనూ కూడా అటు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలోను కేంద్రంలోనూ ఒకే NDA కానీ బీజేపీ కానీ అధికారంలో ఉంటే మంచి సుపరిపాలన అందుతుంది. వికసిత్ భారత్ లక్ష్యంగా అందరూ కూడా పనిచేస్తారు. మరి మా పార్టీ పెద్దలు, మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PN మాధవ్ గారి సూచనల మేరకు మా గాజువాక పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు అందరూ కలిసి కేక్ కట్ చేసి టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నాం.
మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు డాక్టర్ గొర్రెల సత్యనారాయణ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశాఖపట్నం గాజువాక లో విషాద ఘటన చోటు చేసుకుంది. గాజువాక వికాస్ నగర్ లో పాత భవనం కూలి ఒకరు మృతి చెందారు. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఉపాధి కోసం వచ్చిన 34 ఏళ్ల నాగేశ్వరరావు మృతి చెందడం బాధాకరమని తెలిపారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఘటన జరిగిన వెంటనే స్థానిక నాయకులు, పోలీసులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. పాత భవనాల నిర్మాణంలో నిబంధనలు పాటించకపోవడం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాజీ డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ సహకారంతో మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, వామపక్ష నేతలు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. నమస్కారం అండి. మరి ఇక్కడ గాజువాక నియోజకవర్గం వికాస్ నగర్లో మరి ఇక్కడ స్లాబ్ని జాకీలతో పైకి లిఫ్ట్ చేయాలని, అది రోడ్ లెవెల్కి కొంచెం కిందకి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో, ఎందుకంటే కొత్తగా డ్రైన్ అంతా వేయడం జరిగింది, ఆ లెవెల్స్ సరిపోవట్లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఓనర్, ఆయన బిల్డింగ్ ఓనర్, అది జాకీలతో స్లాబ్ని పైకి లిఫ్ట్ చేయించి, అంటే యాక్చువల్గా ఆయన కాంట్రాక్ట్ ఇచ్చేశారు. కాంట్రాక్టర్ ఆయన ఆ జాకీలతో లిఫ్ట్ చేసిన సమయంలో అది పడిపోవడం, దాంట్లో ప్రమాదవశాత్తు తుమ్మల నాగేశ్వరరావు అనే కుర్రాడు చనిపోవడం జరిగిందండి. ఆయన సుమారు 34 సంవత్సరాలు. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. అది వాళ్ళు శ్రీకాకుళం నుంచి ఇక్కడ రావడం జరిగింది. పిల్లలందరూ కూడా అక్కడే ఉన్నారు, భార్య పిల్లలు తల్లిదండ్రులతో. ఆయన శ్రీకాకుళంలో ఉంటున్నాడు, కానీ ఈయన ఇక్కడ ఉన్నాడు. ఈయన డైలీ కూల్ కోసం ఇక్కడ రావడం, ప్రమాదశాతం ఆ స్లాబ్ కింద ఉండిపోయి మరణించడం జరిగింది. చాలా దురదృష్టకరం. అయితే ఈరోజు ఇక్కడ స్థానిక నాయకులు, ముఖ్యంగా మాజీ డిప్యూటీ మేయర్ అయినటువంటి దాలి గోవిందరెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ అయినటువంటి సోదరులు పాత్రు గారు, అలాగే జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిపి స్టేషన్కి తీసుకెళ్ళడం, స్టేషన్ సిఐ గారి సమక్షంలో ఆ ఓనరు, బిల్డింగ్ ఓనరు, అలాగే ఆ కాంట్రాక్టర్ ఇద్దరు రావడం, వాళ్ళు సుమారు 9 లక్షల రూపాయలు చనిపోయినటువంటి వ్యక్తికి ఇవ్వడానికి వారు మరి రాతపూర్వకంగా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అలాగే మిగతా కొంత సాయం సీఎం గారి దగ్గర నుంచి కూడా తీసుకొస్తానని చెప్పి నేను మాట్లాడడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదైనా సరే దురదృష్టకరం. అందుకే ఇలాంటి టెక్నికల్ పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు ఎక్కడో టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఈ ప్రమాదం గురైందని నాకు అనిపిస్తుంది. చెప్పాలంటే ఈ స్లాబ్ ఖరీదు కూడా వాళ్ళు 1,50,000కి ఇచ్చారట కాంట్రాక్ట్. ఆ స్లాబ్ లిఫ్ట్ చేసే బదులు ఆ స్లాబ్ తీసి కట్టేసినా దానికన్నా తక్కువయ్యేది. మరి ఎవరో వాళ్ళు మిస్గైడ్ చేయడమో లేకపోతే తెలియనటువంటి పరిస్థితితో ఇలాగ ఉంది. అందుకే నేను ప్రజలందరికీ తెలియజేస్తున్నాను, మనకి బిల్డింగ్ అంటే బిల్డింగ్ నాలెడ్జ్ అందరికీ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ దానికి ఒక ఇంజనీర్ని పెట్టుకోవడం, కొంచెం టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళకి అది అవకాశం కల్పించడం చేయాల్సింది. లేకపోతే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఇది అందుకే ఇలాంటి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే టెక్నికల్ పర్సన్స్ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి చనిపోయినటువంటి కుర్రాడు వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ ఆ కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటాను. ఖచ్చితంగా ఆ చనిపోయినటువంటి వారి కుటుంబానికి మేము అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. విశాఖపట్నం గాజువాకలో చేనేత హస్తకళలకు ప్రోత్సాహం లభిస్తోంది. గాజువాక వంటిల్లు కూడల్లో ఇన్షా అల్లా సోషల్ వర్కర్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ ను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి హస్తకళలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఇటువంటి ప్రదర్శనలు కళాకారులకు ఆర్థిక భరోసా కల్పిస్తాయని తెలిపారు. అనంతరం చేనేత కళాకారులు తయారు చేసిన వస్త్రాలు, హస్తకళ ఉత్పత్తులను పరిశీలించారు. ప్రదర్శనలో హైదరాబాద్ ముత్యాలు, కలంకారీ పెయింటింగ్స్, ఏటి కొప్పాక బొమ్మలు, మైసూర్ రోజ్ వుడ్ కార్వింగ్, బిట్స్, జ్యువెలరీ, పెరాకోట్, డోర్ కటర్స్ వంటి విభిన్న వస్తువులు ఆకట్టుకున్నాయి. సొసైటీ కార్యదర్శి మహమ్మద్ సలీం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు మరియు పలువురు కళాకారులు పాల్గొన్నారు. చూడ మా కాదు చూస్తే మా పని కెమెరా వైపు చూస్తేనే పడతారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు గాజువాక ఏదైతే మనం పల్లవరం మాడుతోట అంటాం, దాని తర్వాత వంటిల్ జంక్షన్గా మారింది ఇది. మరి ఆ జంక్షన్లో సలీం గారి ఆధ్వర్యంలో ఇన్షా అల్లా సోషల్ వర్కర్ సొసైటీ అని ఇది ఈ ఒక సొసైటీ ఫామ్ చేసి సుమారు 70-80 మంది ఈ కళాకారులు, ముఖ్యంగా హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ అని చెప్పేసి ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఒక 78 మంది కళాకారులను తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు తయారు చేసినటువంటి హస్తకళలు సంబంధించి ఆ వస్తువులన్నీ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగిందండి. ఇది గతంలో మేము 2014-19 మధ్యన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా మరి సలీం గారు అక్కడ రావడం, అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఆల్మోస్ట్ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ గాజువాకలో ఇది స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఒకసారి ఈ హస్తకళలు వారికి మనం ప్రోత్సహించినట్టుగా ఉంటుంది కనుక మరి గాజువాకలో ఉన్నటువంటి ప్రజానికానికి ఒకసారి వచ్చి ఇది విజిట్ చేసి ఈ కళాకారుల్ని ప్రోత్సహించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే మన ప్రాంతంలో ఈ హ్యాండీక్రాఫ్ట్స్ పెట్టినందుకు గాను నేను సలీం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే వీరికి సహకారం అందించినటువంటి వారికి కూడా నేను చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశాఖ గాజువాక నియోజకవర్గం 70వ వార్డ్ చిట్టివానిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ పరదేశమ్మ అమ్మవారి జాతరను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ చట్టివానిపాలెం గ్రామ దేవత అయినటువంటి పరదేశమ్మ అమ్మవారి ఉత్సవాలను ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారన్నారు. భక్తి, విశ్వాసం మరియు ఆచారం కలగలిసిన అద్భుత ఘటనలు ఇటువంటి జాతరలో అన్నారు. ఊరు వాడను ఏకం చేసే వేడుకనే అమ్మవారి జాతరగా పిలుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు గాజువాక నియోజకవర్గంలో మరి పాత గ్రామం అయినటువంటి చట్టివానిపాలెం గ్రామదేవత అయినటువంటి పరదేశమ్మ పండగ మహోత్సవం ఈరోజు ప్రతి ఏడాది కూడా గ్రామ పెద్దలు, కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా ఘనంగా ఈ పండుగను చేస్తారు. ఎప్పటి నుంచో ఈ ఆనతి. మరి ఈసారి కూడా చాలా ఘనంగా ఏర్పాట్లన్నీ చేయడం చాలా సంతోషం. ఈ సందర్భంగా నేను కమిటీ మెంబర్స్ అందరికీ కూడా, గ్రామ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, మన పిల్ల పాపలందరూ కూడా మంచిగా స్థిరపడాలని అమ్మవారిని కోరుకుంటూ, అలాగే అమ్మవారి గుడికి అభివృద్ధి కోసం ఎటువంటి సాయ సహకారం కావాలని మేము అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే గాజువాకలో ఉన్నటువంటి ప్రధానికం కూడా గాజువాకలో పాత గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అమ్మవార్లు ఉన్నారు, అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కండి అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను.
విశాఖ గాజువాక నియోజకవర్గం కన్నవానిపాలెం గ్రామస్తులు మరియు నియోజకవర్గ ప్రజలు ఎప్పటి నుండో ఎదుర్కొంటున్న గాజువాక కణతి రోడ్డు నుండి కన్నవానిపాలెం రోడ్డు సమస్యను పరిష్కరించే దిశగా గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు మహత్ కార్యానికి శ్రీకారం చేపట్టారు. కన్నవానిపాలెం రోడ్లో దశాబ్దాల కాలంగా భారీ వాహనాల వల్ల రోడ్డు ప్రమాదాలు, కాలుష్యం వల్ల స్థానిక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంగవరం పోర్ట్ భారీ వాహనాలను జనావాసాల మార్గంలో కాకుండా హైవే కనెక్టివిటీ ద్వారా పరిశ్రమల మధ్య ఉండే మార్గాలను విఎంఆర్డీఏ అధికారులతో పరిశీలించడం జరిగిందన్నారు. గాజువాక నియోజకవర్గం ప్రజలు కాలుష్య బారి నుండి బయటపడేలా ఈ రోడ్లను నిర్మించబోతున్నట్లు పల్లా తెలిపారు. యాక్చువల్గా ఇది కూడా మీదే అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఉడాకు సంబంధించినటువంటి ఏదైతే విఎంఆర్డీఏకి సంబంధించినటువంటి అధికారులతో ఈ గారు డిఈ గారు మిగతా సర్వే డిపార్ట్మెంట్తో కలుపుకొని మరి మన ప్రాంతంలో గంగవరం పోర్ట్ నుంచి హైవే కనెక్టివిటీకి సంబంధించి జనవాసాల నుంచి కాకుండా ఇండస్ట్రియల్ రోడ్ నుంచి వెళ్ళేటట్టుగా మరి ప్రతిపాదనలు చేస్తూ మేము కొన్ని సూచనలు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ పొల్యూషన్ బాధ లేకుండా ఉండేందుకు వీలుగా మేము కొన్ని రోడ్లు సజెస్ట్ చేయడం జరిగిందండి. అందులో భాగంగానే ఈరోజు డిపార్ట్మెంట్ని పట్టుకొని మనం అక్కడ గంగవరం పోర్టు ఏరియా మొదలు పెట్టుకొని అన్ని ప్రాంతాలని కూడా సందర్శించడం జరిగింది. భవిష్యత్తులో మనకు ముఖ్యంగా కర్ణవానిపాలెంలో ఎదుర్కొన్నటువంటి ఆ పొల్యూషన్ సమస్యని పరిష్కారం దిశగా మేము అడుగులు వేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మనకి ఒక విధంగా రోడ్ అలైన్మెంట్ మార్చడంతో పాటు గ్రీనరీ ఏ విధంగా డెవలప్ చేయాలి, అలాగే ఏ విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలి, ఏ విధంగా పోర్టు యాజమాన్యం మీద మనం ఒత్తిడి తేవాలి, అలాగే లారీ తీసుకెళ్తున్నటువంటి వారు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అందరూ సమిష్టిగా కృషితోనే మనం ఇది ఒక పరిష్కార దిశగా మనం వెళ్ళొచ్చు. అన్ని ప్రయత్నాలు కూడా మేము చేస్తున్నామని చెప్పి మీ ద్వారా గాజువాక ప్రజానికానికి తెలియజేస్తున్నాం. విశాఖ గాజువాక గ్రామ దేవతల అనుగ్రహంతోనే ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు గాజువాక నియోజకవర్గం కాపు జగ్గరాజుపేటలో కొలువైన శ్రీ పోలమాంబ అమ్మవారి జాతర సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండే అమ్మవారికి హోమాలు, అభిషేకాలు వేద పండితుల నడుమ నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామ దేవతలు పండుగలు అనేవి భావితరాల నుండి వస్తున్న సాంప్రదాయమని, గ్రామాలకు పట్టుకొమ్మ గ్రామ దేవతలన్నారు. అలాగే పోలమాంబ అమ్మవారి ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. గ్రామ అభివృద్ధి కూడా కట్టుబడి ఉన్నానన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. మరి గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి కాపు జగ్గరాజుపేట గ్రామ దేవత అయినటువంటి అసిర పోలమాంబ తల్లి పండగ ఈరోజు. మరి ఈ పండగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారు ఆశీర్వాదం తీసుకొని అమ్మవారు అందరికీ దీవెనలు ఇవ్వాలని కోరుకుంటూ మన ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలని, సుభిక్షంగా ఈ ప్రాంతం ఉండాలని, పిల్లలందరూ కూడా మంచిగా స్థిరపడాలని అమ్మవారు ఆశీర్వాదం ఇచ్చారని కోరుకొని, అలాగే ఇక్కడ అనేక గ్రామాలు ఉన్నప్పటికీ కూడా కాస్త పల్లెటూరు వాతావరణం ఉన్నటువంటి ప్రాంతం మా కాపు జగ్గరాజుపేట. ఇక్కడ అందరూ కూడా కలిసిమెలిసి ఆ పండుగ చేస్తున్నారు. ఇందులో వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం.